నీ జీవితము దేవుణ్ణి హింసపెట్టే జీవితం ఉందా? వచ్చావిడ కూర్చున్నావు, ఆరాధన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, బైబిల్ చదువుతున్నావు, కానీ ఒకవేళ దేవుడు నీకు ప్రత్యక్షమై నువ్వు నన్ను హింస పెడుతున్నావు అని అంటే నీ జవాబు ఏంటి? ప్రభువా నేనెక్కడ హింస పెట్టి? మరి ఆమెను తిడితే నన్ను తిట్టినట్టు కాదా? ఆమెను ఏలం చేస్తే నన్ను ఏలం చేసినట్టు కాదా? ఫలానా వ్యక్తిని తిడితే, ఫలానా వ్యక్తిని దూషిస్తే, ఫలానా వ్యక్తిని మరి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నన్ను హింసించినట్టు కాదా? మనం ఎంతసేపు జీవాహారం, జీవజలం, మెస్సయ్యా, ఎంతసేపు నువ్వే పునరుత్థానం ప్రభువా, నువ్వే జీవం నాయనా, నువ్వే మంచి ద్రాక్షావల్లివి, నన్ను స్వస్థపరిచే యెహోవా, నన్ను రక్షించే దేవా, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ యేసు ప్రభు ప్రత్యక్షమై ఏమన్నాడట సౌలుతోటి? నువ్వు హింసిస్తున్న యేసును నేనే. ప్రభువా నువ్వెవరు అని అంటే, దేవుడు ఒకవేళ నీకు ప్రత్యక్షమై నువ్వు హింసిస్తున్నావే ఆయననే నేనంటే నీ జవాబు ఏంటిది?